ఉదయకాల మనం మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు ఇలా ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా మీరు తండ్రి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు ప్రార్థన చేయడం అనేది ఎవరినో చూసి ఎక్కడో విని వాళ్ళు చేసినట్లుగా నువ్వు చేయాలని అనుకోవద్దు. నువ్వు ఎలా చేయాలో నీ బోధకుడు, నీ ప్రభువు నీకు నేర్పించి ఉన్నాడు. శిష్యులకు యేసుక్రీస్తు ప్రార్థన చేయడం నేర్పించాడు. ఏం ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన అంటే ఏంటి? శిష్యులు అడిగారు, యోహాను తన శిష్యులకు బలమైన ప్రేయర్ నేర్పించాడు, నువ్వు కూడా మాకు ప్రేయర్ నేర్పించు. ఎవరి శిష్యులు? యేసుక్రీస్తు శిష్యులు. యోహాన్ అంట తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించాడంటండి. కాబట్టి మాకు కూడా ప్రార్థన నేర్పించు. అక్కడ అడ్వాన్స్ సబ్జెక్టులు అడ్వాన్స్గా వాళ్ళకు టీచ్ చేస్తూ ఉంటే వాళ్ళు మంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉంటే మాకు కంగారు అవుతుంది. నువ్వు కూడా కొంచెం మాకు అడ్వాన్స్గా బోధించు కదా. మనకు కూడా అలానే ఉంటుంది. నక్కను చూసి, నక్కకు దేవుడిచ్చినటువంటి వాతలండి అవి, నక్కకి దేవుడిచ్చిన చారలు. అది బై బర్త్ అలానే ఉంటుంది. కానీ నక్క అందం చూసి, నక్క మీద ఉన్నటువంటి ఆ చారలు చూసి, నాకు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అంటే, నువ్వు నక్కవవుతావు కానీ ఆ వాతలు పెట్టుకుంటే మనిషివి కాదు. చాలాసార్లు హ్యూమన్ టెక్నాలజీ, సైకాలజీ ఏంటి అంటే, నచ్చినది, ఇది నాకు నచ్చింది, దీన్ని నేను నేర్చుకోవాలి, ఇది నాకు కావాలి అని ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే రాంగ్ థింగ్స్ను ఇష్టపడి మనం చూస్ చేసుకుంటాం. ఇదే కరెక్ట్ అనుకుంటాం. కొన్ని రోజులు దాంట్లోనే కొనసాగుతాం. ఫలము కనపడకపోయేసరికి మరలా ఇంకొకటి ఎవరినో చూసి, కానీ కొన్నిటిని నువ్వు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిటిని నువ్వు మనుషుల యొద్ద నేర్చుకోవాలి. కొన్నిటిని నువ్వు సృష్టి నుంచి నేర్చుకోవాలి. కొన్నిటిని నీ బలహీనతల్లో నువ్వు నేర్చుకోవాలి. కొన్నిటిని నువ్వు పడిపోవడంలో నేర్చుకోవాలి. ఇలా అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన అన్నదాన్ని నీవు పొరపాటున కూడా బయట ఎవరిని చూసి నేర్చుకోవద్దు. ఆ ప్రార్థన పునాది దేవునితో సమయం గడపడము అన్నటువంటిది నీవు బైబిల్ను అధ్యయనం చేస్తూ, బైబిల్ను స్టడీ చేస్తూ మాత్రమే నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. దేవునితో సమయం అన్నది భక్తుల జీవితాల్లో బలమైన ప్రార్థన ఉంటుంది, చాలా శక్తివంతమైన ప్రార్థన ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేస్తే బండలు కరుగుతాయండి. ఆ మోకాళ్ళ మీద ఉన్నటువంటి చోట ఆ మోకాళ్ళ యొక్క అచ్చులు పడి ఉంటాయి. బలమైన ప్రార్థన ఉంటుంది. కానీ బైబిల్ నీకు చెప్పేది అంతకంటే బలమైనది, అంతకంటే బలమైన, శక్తివంతమైన, సంతోషంతో నిండిన, ఆనందంతో నిండిన, మహిమతో నిండిన, ప్రభావంతో నిండిన ప్రార్థనా జీవితము బైబిల్ నీకు బోధిస్తుంది. భక్తుల జీవితాలు నీకు ఇంపార్టెంటే. మనుషుల్లో ఉన్న భక్తిని, మనుషుల్లో ఉన్న ప్రార్థనా జీవితాన్ని నీకు ప్రోత్సాహకరంగా వాడుకోవాలే తప్ప అది సంపూర్ణముగా నీకు కాదు, సరిపోదు. నీకు తెలియదు, వాళ్ళు బాగా ప్రార్థన చేశారు, వాళ్ళ వలన వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగాయి, నేను కూడా ప్రార్థన చేస్తాను, నీ జీవితంలో ఒక అద్భుతం కూడా జరగదు. కారణం ఏంటో చెప్పనా? వాళ్ళను నీవు బైబిల్ చదివినట్టు చదివితే నీకు అర్థమవుతుంది. వాళ్ళు నీతో కూర్చొని వాళ్ళ యొక్క సంపూర్ణమైన అనుభవాలు నీకు చెప్తేనే తప్ప నీకు వాళ్ళ జీవితము, వాళ్ళ ఆత్మీయ స్థితి ఉపయోగపడదు. నిన్ను కూర్చోబెట్టుకొని నీ చేతిలో బైబిల్ ఉంటే అక్షరం అక్షరం ఎలా చదువుకుంటూ వెళ్తావో అలాగా అక్షరము వాళ్ళు నీకు చెప్పగలిగితే, ఆ జీవితాన్ని నువ్వు తెలుసుకోగలిగితే అది నీకు ఆశీర్వాదం అవుతుంది. అది కూడా పరిపూర్ణంగా కాదు, అది కూడా పరిపూర్ణంగా నీకు జస్ట్ ఎంకరేజ్మెంట్ అంతే. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బైబుల్ నీకు ఇచ్చేటువంటి ప్రోత్సాహము, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించే విధానము, దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని ప్రేమ నిన్ను ప్రోత్సహించే విధానానికి నీవు అలవాటు పడాలి. ఎవరు నీకు పూర్తిగా వాళ్ళ అనుభవాలు చెప్పలేరు.
ఎవరి అనుభవమైనా, నువ్వు చూసిన మంచి ప్రార్థనా పరుల యొక్క అనుభవాలైనా వాళ్ళు నీకు చెప్పాలంటే కేవలము 60-70% చెప్తారు, కానీ పూర్తిగా చెప్పలేరు. ఎందుకంటే నీకు చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద ఓషన్ అండి. యేసుక్రీస్తులందు ఉన్నటువంటి వ్యక్తి యొక్క అనుభవాలు ఒక సముద్రం లాంటిది. నువ్వు పోయే కొద్దీ వస్తూనే ఉంటుంది, నువ్వు చూసే కొద్దీ కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఏ అనుభవాలైనా నీ ప్రోత్సాహం కొరకు మాత్రమే నీవు వాడుకోవాలి తప్ప సేమ్ టు సేమ్ ఇదే అని గనక నువ్వు అనుకుంటే నీ జీవితంలో చాలా లోటుపాట్లు నీకు కనపడము ప్రారంభమవుతుంది. అర్థమవుతుంది? అర్థం కావట్లేదండి. ఎవరి జీవితమైనా నీకు జస్ట్ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మ, నీలో నివసిస్తున్న దేవుని ఆత్మ నీకిచ్చే అనుభవాలు చాలా 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 ఉన్నతమైనవి, ఘనమైనవి. ఈ విషయాన్ని ఏ రోజు క్రైస్తవునిగా, యేసుక్రీస్తు శిష్యునిగా నీవు మరిచిపోవద్దు. నీలో ఉన్న ఆత్మ తర్ఫీదు, నీలో ఉన్న ఆత్మ నడిపింపు, నీలో ఉన్న ఆత్మ ప్రభావము, నీలో ఉన్న ఆత్మ బోధ గ్రహింపు, నీలో ఉన్న ఆత్మ అనుగ్రహించేటువంటి ప్రోత్సాహము అన్నదాని మీద నీవు సంపూర్ణంగా ఆధారపడగలిగితే ఆశ్చర్యకరముగా బైబిల్లో ఆశ్చర్యకరమైన దేవుని సంగతులను చూచే కన్నులు నువ్వు కలిగి ఉంటావు. దేవుని ఆశ్చర్యమైన ప్రేమను గ్రహించే హృదయాన్ని నీవు కలిగి ఉంటావు. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను అంటే మీకు పరిపూర్ణమైన జ్ఞానము ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ పరిపూర్ణమైనది నీలో ఉన్న వాని వలన మాత్రమే నీకు దొరుకుతుంది. నీలో ఉన్న వానిలో మాత్రమే దొరుకుతుంది. నీవు ఒక గంటలో, ఒక 40 నిమిషాల్లో, ఒక 15 నిమిషాల్లో దేవుని గురించి నీకేమీ తెలీదు. కానీ నువ్వు ఇంటి దగ్గర ఉంటావు కదా, నీ పనులు చేసుకుంటూ రోజుకి ఒక 3-4 గంటల టైం తీసుకుంటావు కదా, లేకపోతే ఇంకా అధికంగా టైం తీసుకుంటావు కదా. ఆ టైంలో దేవుని ఆత్మ నీకు బోధించడము అన్నది నువ్వు కోరుకోవాలి, అడగాలి. పరిశుద్ధాత్ముడా మాట్లాడు, నువ్వేమైతే చెప్తూ ఉంటావు కదా, నేను వింటూ ఉండాలి, దీని గురించి మాట్లాడు. ఈ సహవాసము అన్నది చాలా చాలా విలువైనది, చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి నడిపింపునైనా నీవు ప్రోత్సాహంగా మాత్రమే తీసుకో. ఎందుకంటే నువ్వు దాంట్లో పరిపూర్ణవి అవ్వలేవు, పరిపూర్ణతలోకి నువ్వు రాలేవు. ఎందుకంటే వాళ్ళు నీకు చెప్పేది పూర్తిగా నీకు చెప్పడానికి టైం కుదరదు, టైం సరిపోదు. వాళ్ళకి టైం ఉన్నా నీకు టైం ఉండదు, వాళ్ళకి టైం ఉన్నా నీకు టైం ఉండదు. నీకు ఆఫీస్ టైం అవుతుంది, బిజినెస్కి టైం అవుతుంది, శ్రమలు కష్టాల గురించి ఆలోచించడానికి టైం అవుతుంది. సాతానుడు కొంతమంది జీవితాల్లో ఎలా చేస్తాడో తెలుసా అండి? కరెక్ట్ 10 o'clock అయ్యేసరికి అప్పుడు ఆలోచనలు స్టార్ట్ అవుతాయండి. దిగులు, చింత, బాధ, వేదన స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 5 గంటలకు తగ్గిపోతుందండి. అర్థమవుతుందా? ఏంటది? జాబ్ చేసినట్టే అనమాట దిగులు పడడం, జాబ్ చేసినట్టే కృంగిపోవడం. కొంతమందికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే డిప్రెషన్, కొంతమందిని కలిస్తే దిగులు, బాధ. కొన్ని సంఘటనలు గుర్తొస్తే అవి కూడా ఎప్పుడు గుర్తుండవు, అప్పుడప్పుడు ఆ టయానికి గుర్తొచ్చేసరికి కృంగిపోతాం. ఆ టైంలో ఏమి చెప్పినా ఏం చేసినా ఆ ఆలోచన మాత్రం మారకుండా అలానే ఉంటుంది. ఇలాగా సాతానుడు నీ జీవితంలో నీ సమయాన్ని, నీ ఆలోచనలను, విలువైన నీలో దేవుడు పెట్టిన శక్తివంతమైన ప్రణాళికలు చేసేటువంటి ఆ ప్రణాళిక చేసే సామర్థ్యము, దేవుడు ఎలాగైతే మన స్వారూప్యమందు మన పోలిక చొప్పున నరులను చేసుకుందాము అని ఆలోచించగలిగాడో, చేయగలిగాడో, ఆయన స్వారూప్యంలో ఆయన పోలికలో ఉన్న నీలో కూడా సేమ్ సామర్థ్యం ఇవ్వబడింది.
సేమ్ నువ్వు కూడా ఆలోచిస్తావు, నువ్వు కూడా కూర్చొని ఆలోచిస్తావు. దీన్ని ఎలా ప్రారంభించాలి, దేన్ని ఎలా చేయాలి, దేన్ని ఎలా పరిష్కరించాలి. నువ్వు కూడా ఆ పరలోక రాజ్య వారసునిగా, వారసురాలుగా నువ్వు కూడా ప్లాన్ చేయగలవు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు ప్రణాళికలను ఇస్తాడు. నువ్వు తొందరపడి, కంగారు పడి, భయపడి, చింతపడి, దిగులు పడి, వరి అయ్యి, భయపడి, నిరాకారమని, శూన్యమని, గాఢాంధకారమని, అయ్యో ఎట్లా అని నీవు కంగారు పడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే వాటి ఎదుట దేవుడే ఉన్నాడు. నిరాకారము, శూన్యము, గాఢాంధకారం ఎదుట ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు నిన్ను వెలపెట్టుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. తన స్వారూప్యంలో, తన పోలికలోకి నిన్ను మార్చుకున్నాడు. అదే క్రీస్తునందలి జీవితము. నువ్వు బాప్తిసం ఎవరిలోకైతే పొందావో ఆ రూపము యేసుక్రీస్తు పోలిక, యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము. దేవుడు ఎలాగ నిరాకారము, శూన్యము, గాఢాంధకారం ముందర ఉండి ఆయన ఒక్కొక్క దినము 6 దినాల లోపల చాలా బాగుంది, దేవునికి నచ్చినట్లుగా ఆయన చేసుకున్నాడు. మీ పక్కన చూడండి, హలో, నువ్వు చేసినదంతా అంతా బాగుండింది, అదిగో పలానిది స్టార్ట్ చేశాను, మొత్తం కొలాప్సు, అంతా బాగుండింది. కరెక్ట్ ఎగ్జామ్స్ టైంకి వచ్చేసరికి వామిటింగ్స్, మోషన్స్, ఎగ్జామ్స్ రాలేకపోయాను, అంతా బాగుండింది. మా ఇంట్లో మామిడి చెట్టు వేశాను, కానీ అది పెరిగి పెద్దయి పక్కింట్లోకి వంగి పండ్లన్నీ పక్కింటి వాళ్ళకే ఇచ్చింది. మన డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం తినకపోయినా పర్లేదండి, పక్కన వాళ్ళు తింటున్నారండి. మన ఇంట్లో పవర్ లేకపోయినా పర్లేదండి, పక్కింటి వంటలో ఉంది. మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, సరే అనుకోదు. కానీ మనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చాయి. మనం రెంటెడ్ హౌస్ ఉన్నా పర్వాలేదు, రెంట్ కట్టుకోలేని పరిస్థితి ఉన్నా పర్వాలేదు, కానీ మన పక్కనున్న వాళ్ళు మాత్రం సొంత ఇల్లు కొనకూడదు. అదేంటో గ్యాస్ ఫామ్ అవుతుందండి. ఇలాంటి రకరకాలైనటువంటి వాటిలో మనము బంధింపబడినట్టుగా ఉండి, దేవుడు మనకిచ్చిన ఆ క్రియేటివ్గా థింక్ చేయడం, ఆలోచించడం, ప్లాన్ చేయడం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో మిక్స్ అయిపోయి కనబడని స్థితిలో ఉంటాయి. పాస్టర్ గారు చెప్పారు కదా, దేవునిలాగా నువ్వు ప్లాన్ చేసి స్టార్ట్ చేస్తావని. ఈ వారమంతా బైబిల్ చదువుతారండి. సాటర్డే రోజు ఒక ఆలోచన వస్తుంది, చర్చికి రాకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. మండే రోజే కొలాప్స్. నెక్స్ట్ సండే చర్చికి వస్తారు, నన్ను క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తారు, నువ్వు చెప్పిందంత అబద్ధం అన్నట్టుగా. ఇదే క్రైస్తవ జీవితంలో జరుగుతున్న పెద్ద పోరాటం అండి. ఒక్కరోజు నువ్వు సిన్సియారిటీ చూపించి, విధేయత చూపించి, ఇంకా మొత్తం వచ్చేసింది అన్నట్టుగా ఫీల్ అయిపోయి, ఇంకా అయిపోయింది, నేను సక్సెస్ అయిపోయాను అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతావు, కానీ నువ్వు వినడానికి ప్రయత్నం చేయవు. వినే వ్యక్తికే ఆలోచనలు వస్తాయని, వినే వ్యక్తికి వినటం వలన ఆలోచనలు వస్తాయి. ఎవరు మాట్లాడుతుంటే నువ్వు వినాలో ఆయన మాట్లాడుతుంటే నువ్వు వింటే నీకు ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను నువ్వు నెరవేరిస్తే నీవు బలముగా సక్సెస్ అవుతావు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు అంటే నీ జీవితంలో హెచ్చింపబడేది ఉందా, తగ్గింపబడేది ఉందా? చెప్పాలండి. తగ్గించబడేది ఉందా, హెచ్చింపబడేది ఉందా? దేవుడు తన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుతున్నాడు. మేలు కలుగుటక, కీడు కలుగుటక? ఒకవేళ కీడు ఉంటే కీడుగానే కొనసాగుతుందా, మేలుగా మార్చబడుతుందా? చెప్పాలండి. మేలు కలుగుటక లేకుంటే కీడు కలుగుటక? మరి మనము సడన్లో మేలును నమ్మే బదులు కీడునే నమ్మేస్తాం, బలాన్ని నమ్మే బదులు బలహీనతను నమ్మేస్తాం. అందరు చెప్పండి,
పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళడానికి దేవుడు ఎర్ర సముద్ర మార్గము గుండా తీసుకెళ్ళాడు. మీ పక్క వాళ్ళని అడగండి, రోడ్డు లేని చోటైనా నడవచ్చు, కానీ సముద్రం అడ్డం వస్తే ఎలా నడుస్తావు? అవునా కాదండి? నీళ్ళు అడ్డం వస్తే షిప్పులు వెళ్తామంటారు. షిప్పులు వెళ్ళడానికి ఇజ్రాయేలీలు 12 మంది కాదు, ఇజ్రాయేలీలు 20 మంది కాదు, దగ్గర దగ్గర 60 లక్షల మంది. ఏ షిప్పులో తీసుకెళ్తారండి ఒకటేసారి? పక్కన చూడండి, అమ్మ దేవుని మార్గాలు చాలా కఠినము అనండి. దేవుని మార్గాలు చాలా కష్టము. ఈ ప్రార్థన అనేది ఉంది చూడు, ఈజీగా ప్రేయర్ అని పలుకుతాం, కానీ మామూలు విషయం కాదు. ఎన్ని ఆటంకాలు వస్తాయో ప్రార్థన అనేసరికి. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రార్థన అనగా నీవు ఎందుకు చేయాలంటే అది నీకు ఆజ్ఞ. ప్రేయర్ అనేది నీ కష్టముతో దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. క్రైస్తవునిగా, శిష్యునిగా నీ జీవితంలో ప్రార్థన అన్నది కమాండ్, ఆజ్ఞ. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు జాబ్ చేసే చోట మీ ఎంప్లాయరు మీరు రోజు మీ అటెండెన్స్ బయోమెట్రిక్ ఏదంటారు కదా, ఏది ఐడి కార్డు చూపిస్తారా లేకుంటే తంబా? ఐడి కార్డులు తయారు చేసుకుంటారని ఈ మధ్యలో తంబుని ఎవరు తయారు చేయలేరు కదా అని తంబు పెట్టినట్టున్నారు. నాకు తెలియదండి, మీరే చెప్పాలి కదా. తంబా కదా, ఐడి కార్డు చూపిస్తున్నారా కదా? చెప్పండి, పర్లేదని. ఏంటి నేను ఆఫీస్కి రాలేదు? నో ప్రాబ్లం. వేరే ఆఫీస్కి వెళ్ళావా, ఇంటర్వ్యూకి వెళ్ళావా, నో ప్రాబ్లం, వెళ్ళు, మంచి శాలరీనా, జాయిన్ అయిపో అంటారండి. మీ బాస్ అంటాడా? మీ టీం లీడర్ అంటారా? ఏంటి నిన్న రాలేదేంటి, కథలా, ఏం చేస్తున్నావు, చెప్పకుండా మానేస్తావా? మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? ఎప్పుడు పడితే ఎప్పుడు పోవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఏంటనుకున్నావు నువ్వు? అంటే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, జాబ్ చేస్తున్నావో, అక్కడికి వెళ్ళడం అనేది నీ చాయిస్ కాదు, అది కమాండ్. నీకు ఆప్షన్ కాదు, అది కమాండ్. నువ్వు వెళ్ళి తీరాలి. జ్వరం వచ్చిందంటే వదలరు. జలుబు చేసింది, ముక్కు గారుతుందంటే కొత్త హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాము, వచ్చి టిష్యూ పేపర్లు బండిల్ పెట్టాము, వచ్చి తుడుచుకో, పని చేయి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు వర్క్ చేయడం అనేది కమాండ్. అలానే దేవుని రాజ్య వారసునిగా అనుదినము ఆయనతో నువ్వు ఫిజికల్గా మాట్లాడడానికి టైం ఇవ్వడం అనేది కూడా నీకు దేవుని దగ్గర నుంచి, పరలోకం నుండి నీకు అనుగ్రహించబడిన ఆజ్ఞ. పరలోకం నుండి నీకు అనుగ్రహించబడిన ఆజ్ఞ. అది నీకు ప్రాథమికముగా ఉండాల్సిన ఆజ్ఞ, కమాండ్స్. నీకున్న ఆజ్ఞలలో ఉదయం లేచి బ్రష్ చేసుకోవాలి, ఉదయం లేచి స్నానం చేయాలి. ఇటువంటి వాటన్నిటి నువ్వు స్నానం అన్న చేయి, బ్రష్ అన్న చేసుకోకపో, నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళి తీరాలి. అవునా కాదండి? అవునా కదా? అలానే నువ్వేమన్నా చెయ్యి, ఏమన్నా చేసుకోకపో, తినకపో, నువ్వు మాత్రం దేవుని సమీపించడం, దేవునికి నువ్వు ఫిజికల్గా నీ టైం ఇవ్వడం, నీ వాచ్లో ఉన్న టైం, 24 అవర్స్లో నీకున్న టైం దేవునికి ఇవ్వడం అనేది అది ఆజ్ఞ అయ్యున్నది. ఇట్స్ ఎ కమాండ్. నువ్వు దాన్ని ఈజీగా తీసుకోవద్దు. దేవునికి సమయం ఇవ్వడం అనేది ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వడం కాదు. ఎంతమంది ఇష్టం వచ్చినట్టు ఆఫీస్కి వెళ్తున్నారు చెప్పాలండి? ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కూడా లాగిన్ టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే నువ్వు లాగిన్ అవ్వాలి, లేకపోతే లాగౌట్ వేరే వాళ్ళు చేస్తారు. ఈ భూమి మీద ప్రతి దానికి నువ్వు కమాండ్ చేయబడుతున్నావు. నువ్వు టికెట్ బుక్ చేసుకొని ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నువ్వు ఫోన్ చేసి సార్ 10 మినిట్స్ సార్ ప్లీజ్ సార్, ఇప్పుడే మా ఆవిడ కాఫీ తెస్తానే వెళ్ళింది సార్, మా ఆవిడ కాఫీ బాగా పెడతాను సార్, ప్లీజ్ వెయిట్ సార్, 10 మినిట్స్ సార్, ప్లీజ్ అంటే ఓకే అంటారు, వెళ్ళిపోతారండి. ఎందుకంటే నువ్వు టికెట్ రిజర్వ్ ఎందుకు చేసుకున్నావో తెలుసా?
టయానికి నువ్వు అక్కడ ఉండి ట్రావెల్ చేయాలి అని నువ్వు ఆల్రెడీ నీకు నువ్వే కమాండ్ చేసుకున్నావు. పలాని టైమింగ్లో పలాని ఫ్లైట్ను బుక్ చేసుకున్నావు, పలాని టైమింగ్లో పలాని ట్రైన్ బుక్ చేసుకున్నావు అన్నది ఎప్పుడైతే నువ్వు బుక్ చేసుకున్నావో ఆ రూల్, దాని టైం అన్న దాంట్లోకి నువ్వు వెళ్ళిపోయి ఆ టైం నిన్ను రూల్ చేయడము అన్న దాంట్లోకి వచ్చేసావు. నువ్వు ఏ రోజైతే బాప్తిసం పొందావో, ఏ రోజైతే ప్రభువును ధరించుకున్నావో నువ్వు పరలోక రాజ్యానికి వారసునివి అయిపోయావు. వారసునివి అయినా సరే నీవు ఆ టైమింగ్ను మెయింటైన్ చేయాలి. వారసత్వం అనేది నీ మీద బాధ్యతను పెంచింది. ఈ భూ సంబంధమైన వాటికి సమయంను ఇవ్వడము అన్న దాంట్లో అతి ప్రాముఖ్యముగా నువ్వు కమాండ్ చేయబడ్డావు. అదేంటంటే పరలోక రాజ్య అధిపతికి నీవు సమయము ఇవ్వాలి, నీ ప్రభువుకు నువ్వు సమయం ఇవ్వాలి అన్న కమాండ్లోకి నువ్వు వచ్చేసావు, అన్న టైమింగ్లోకి నువ్వు వచ్చేసావు. ఈ విషయాన్ని నీవు లైట్గా తీసుకోవద్దు. అలా లైట్గా తీసుకుంటే నీవు అన్నిట్లో లైట్గా ఉంటావు. కొంచెం నువ్వు ఎప్పుడైతే నీవు బాప్తిసం పొందావో, ప్రభువును ధరించుకున్నావో ఆ రోజు మొదలుకొని నీవు దేవుని సమయము అన్న కమాండ్లోకి నువ్వు వచ్చేసావు. దేవుని దగ్గర దేవునికి ఫిజికల్గా నీ టైమును ఇవ్వడము అన్నది నీవు ఆ కమాండ్లోకి నువ్వు వచ్చేసావు. అర్థమవుతుందో అర్థం కావట్లేదండి? మీ పక్క వాళ్ళని అడగండి, ఈ వారంలో ఎక్కడికైనా ట్రావెల్ చేసావా? టికెట్ బుక్ చేసుకున్నావా? లేదండి, వేరే వాళ్ళు బుక్ చేస్తారు. వేరే వాళ్ళైనా టికెట్ బుక్ చేశారా? నువ్వు బుక్ చేసుకున్నా, వేరే వాళ్ళు బుక్ చేసినా, ఎవరు చేసినా ఆ ట్రావెల్ టైము నిన్ను బైండ్ చేసేసింది. నువ్వు ఫిక్స్ అయిపోయావు, ఆ టైంలో నువ్వు మూవ్ అవ్వాలి. అవ్వకపోతే టికెట్ పైసలు రావు. క్యాన్సిల్ చేసి పోస్ట్పోన్ చేయొచ్చు. యూ నీడ్ టు పే ద పెనాల్టీ. నువ్వు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇన్ని రకాలైన కమాండ్స్ మధ్యలో, రూల్స్ మధ్యలో నీవు వెళ్తూ ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కమాండ్ చేశాడు, నాతో ఫిజికల్గా నువ్వు ఉండి నీ టయాన్ని స్పెండ్ చేయాలి అని. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు సింపుల్గా ఇగ్నోర్ చేస్తున్నావు, సింపుల్గా పక్కన పెడుతున్నావు. అయితే ప్రార్థన చేయడము అన్నటువంటిది పరలోకపు అవసరత, అదే సమయంలో నీ అవసరత కూడా. ప్రార్థన అన్నది నేను మనసులో చేసుకుంటున్నాను, నా ఆలోచనలలో చేసుకుంటున్నాను కాబట్టి నేను సపరేట్గా సమయం ఇవ్వడము అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటారో నీవు ఎంప్లాయీవే కానీ ఎంప్లాయరు కాదు. నీవు ఎంత కుమారునివైనా పనివాడివే. నీ ప్రభువు నిన్ను కమాండ్ చేసినట్టుగానే ఉండాలి తప్ప నీకు తోచిన విధంగా, నీకు నచ్చిన విధంగా నువ్వు దేన్ని ఎన్నుకోకూడదు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దామా? అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. తర్వాత ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో, అందరూ చెప్దాం, శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు? యేసయ్య. మహారోదనముతోను యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే తండ్రితో సమయం గడుపుతున్నాడు. అది యేసయ్యకు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం మాత్రమే కాదు, ఒక ఇష్టం మాత్రమే కాదు, కుమారునిగా తన బాధ్యత. ఒక ఎంప్లాయీగా
ఒక కంపెనీ యజమానుడు తన కుమారునికి ఆ కంపెనీలో జాబ్ ఇస్తే అందరిలాగానే తన కుమారుడు కూడా ఒక ఎంప్లాయీ లాగానే, కుమారుడైనప్పటికీ ఒక ఎంప్లాయీ లాగానే రూల్స్ను ఫాలో అవ్వడం అనేది ఎలా ఉంటుందో, అలానే యేసయ్య ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడైనప్పటికీ శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు. తర్వాత శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మీ పక్క వాళ్ళని చూడండి, మన పరిస్థితి ఏంటి అని అడగండి. ఏంటి మన పరిస్థితి? రోజంతా మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతిమి, అప్పుడప్పుడు బైబిల్ చదివితిమి, వారంలో ఒక పూట ఏదో కుదిరినప్పుడు ఒక పూట బైబిల్ చదివితిమి, ఒక్కరోజు కూడా దేవుని మాట మనం వినలేదు, మన మాట దేవునికి వినపడినట్లుగా మనం మాట్లాడలేదు. కానీ యేసయ్య శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి తప్పింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు సమర్పించను గనక అంగీకరింపబడెను. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అనుదినము ఆయన అంగీకరింపబడుతున్నాడంట. మీ పక్కన వాళ్ళని చూడండి, ఏంటి మన పరిస్థితి? ప్రార్థన చేయడం అనేది, ఆయనను స్తుతించడం అనేది, ఆయనను ఘనపరచడం అనేది మనకు అనుకూలంగా చేసుకుందాం అనుకున్నాము. అమ్మ ఇరుక్కుపోయామే మనము. ఆయన టయాన్ని ఫాలో అవ్వాలి, ఆయన విషయాలను ఫాలో అవ్వాలి. మనకు తోచినట్లుగా మనం కష్టం ఉన్నప్పుడు ప్రేయర్ చేద్దాంలే, కష్టం పోయిన తర్వాత కొంచెం తగ్గుదాంలే అని అనుకున్నటువంటి నా జీవితంలో ఏంటి నా పరిస్థితి? అడగండి, మీ పక్కన వాళ్ళు అడగండి, ఏంటి నీ పరిస్థితి? ఎలా అనుకున్నావు? రూలా ప్రార్థన చేయడం అనేది? రూలా ప్రార్థన చేయడం అనేది రూలా అంటే మనం ఏమనుకుంటామో తెలుసా? ప్రభా, మా అమ్మకు బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు, మా అక్కకు బాగాలేదు, మా పక్కింటి వాళ్ళకి బాగాలేదు, నాయన నువ్వే ఏదో ఒకటి చేయి నాయన, అద్భుతం చేయి ప్రభా. ఒక పెళ్ళి అయింది నాయన, దీన్ని ఎట్లా ఇడిపించుకోవాలో నాకు తెలియట్లేదు ప్రభా, నువ్వే ఏదో ఒకటి చేయి నాయన, ఇంకొకటి చెయ్యి ప్రభా. ఇలాంటివి కాదండి. ప్రార్థన చేయడము అంటే నువ్వెందుకు కమాండ్ చేయబడ్డావు అంటే, నీవు ఈ భూమి మీద ఉన్నప్పటికీ పరలోక రాజ్య సంబంధిగా ఉన్నావు. ఏ రోజుకు ఆ రోజు. ఒకసారి మనము మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం, 6వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. బైబిలు యేసుక్రీస్తు శిష్యులకు ఏం చెప్పాడంటే, ఎలా పడితే అలా ప్రార్థన చేయొద్దు, ఇలాగూ ప్రార్థన చేయండి. అంటే మనం ఏం చేయాలి? ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కొద్దు, నీ బస్సు నంబర్ ఇది, ఆ బస్సు ఇది. ఏ ట్రైన్ అంటే ఆ ట్రైన్ ఎక్కొద్దు, ట్రైన్లన్నీ ట్రాక్ మీదనే ఉంటాయి, స్టేషన్లోనే ఉంటాయి. ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్, ట్రైన్ వచ్చిందని ఎక్కావనుకో, అది పోయే చోటికి తీసుకెళ్తుంది, కానీ నువ్వు పోవాలనుకున్న చోటికి నువ్వు జీవితంలో ఎప్పుడు వెళ్ళలేవు. పొరపాటున బస్సు అయితే ప్రభు కృపను బట్టి మళ్ళా ఉంటుంది, కానీ ట్రైన్ అలా కాదండి. రాత్రి అంతా నిద్ర లేదు, నేను కొంచెం పడుకుంటాను, లేపండి అంటే ఎవరు లేపరు నిన్ను. నువ్వే స్టేషన్ వచ్చిందో లేదో చూసుకోవాలి. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ను చూసుకుంటూ ఉండాలి, ట్రైన్ ఎక్కడి దాకా వచ్చింది అని. ఇవన్నీ చేయకుండా నీవు ఎందుకు ప్రభువా నన్ను దీవించట్లేదు, ఎందుకు నన్ను ఆశీర్వదించట్లేదు, ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అని నీవు కన్నీరు మున్నీరు గార్చి దుఃఖం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సమయం గడుపుతావు కదా, ఇంకా ఎవరితో సమయం గడపబుద్ధి కాదు. దేవుణ్ణి అడగడానికి, అడుక్కోవడానికి, దేవుణ్ణి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూడడానికి, అప్పుడు మాత్రం ఫుల్ టైం, నాట్ పార్ట్ టైం, ఫుల్ టైం అన్నమాట. దేవుణ్ణి మీద ఒకలాంటి ఫీలింగ్ పెట్టుకొని దేవుని సన్నిధిలో గడపడానికి. కానీ ఈలాగో ప్రార్థన చేయండి. చూద్దాం మరొకసారి 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడును గాక. పరలోకమందున్న మా తండ్రి. బాగా గమనించండి, చాలాసార్లు తండ్రి అనేసరికి మనకొక చులకన భావం ఉంటుందండి. చిన్నపిల్లలను చూస్తే చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి? పరిగెత్తికెళ్ళి భుజాల మీద ఎక్కుతారండి. అరే రే 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 నేను ఆఫీస్లో ఉన్నారా, బాగుండదురా, అరే నేను కలెక్టర్నురా, అరే నువ్వు దిగురా అంటూ ఉంటాడు. కలెక్టర్ ఏంటి డాడీ, ఇంట్లో ఉన్నప్పుడు నీ భుజాల మీద ఎక్కనా, ఆఫీస్కి వచ్చేసరికి నువ్వు ఏమి మారిపోతావా డాడీ నువ్వు అని ఆఫీస్లో కూడా పిల్లలు పరిగెత్తుకొని వచ్చి భుజాల మీద ఎక్కినారనుకోండి. చాలాసార్లు మనము తండ్రి అనేసరికి ఈజీగా తీసుకుంటాం, నా అని తీసుకుంటాం, తప్పు లేదండి. కానీ అదే తండ్రి నీకు బాస్ అయి ఉన్నాడు, అదే తండ్రి నీకు ప్రభు అయి ఉన్నాడు, అదే తండ్రి నీ పోషకుడై ఉన్నాడు, అదే తండ్రితో కలిసి నువ్వు పని చేస్తున్నావు, అదే తండ్రితో కలిసి నువ్వు పని చేస్తున్నావు, అదే తండ్రి చిత్తమును ఈ భూమి మీద నెరవేర్చడానికి ఉన్న వ్యక్తివి. ప్రార్థన అనేసరికి నువ్వు తండ్రి అని సమీపిస్తున్నావు, ప్రేమతో సమీపిస్తున్నావు. ఆయన కూడా ప్రేమతోనే ఉన్నాడు, కానీ అది ఒక పార్ట్. కానీ ఇంకొక పార్ట్లో చాలా సీరియస్నెస్ ఉంది, చాలా సీరియస్ డిస్కషన్ ఉంది, చాలా సీరియస్గా డిస్కషన్ ఉంది, చాలా సీరియస్గా డిజైన్స్ గీసేది ఉంది, చాలా సీరియస్గా నువ్వు చూసేది ఉంది, చాలా సీరియస్గా నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంది. ఎస్, ఆయన తండ్రే, ఆయన ప్రేమామయుడే, కృపాసత్య సంపూర్ణుడే. కానీ అట్ ది సేమ్ టైం ఆయన నువ్వు కలిసి ఒక మహోన్నతమైన అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ను డీల్ చేస్తూ ఉన్నారు. మనుషులను పట్టే జాలరి అన్న ప్రాజెక్టును నీ ద్వారా తండ్రి ఎలా నెరవేర్చాలనుకుంటున్నాడో నీకు తెలియజేసేటువంటి అద్భుతమైన సమయము. నీవు నిరాకారము, శూన్యము, గాఢాంధకారము నీ ముందర కనపడినప్పుడు దాంట్లో నువ్వు ఏం చేసి బయటికి రావాలి, ఏం చేసి దాన్ని సుందరంగా మార్చుకోవాలి అన్న సీరియస్ డిస్కషన్స్ చేసే సమయము. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇప్పుడు నేను జాన్ ఉన్నాం, నిస్సి, మేము కూర్చొని నలుగురం జోకులు వేసుకుంటాము, మాట్లాడుతాము, నవ్వుతూ ఉంటాం. కొన్నిటిని మాత్రము చాలా సీరియస్గా మాట్లాడుకుంటామండి. అట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది డాడీ, ఇది డాడీ అని మా పాప చెప్తే, ఇట్లా ఉంటుంది డాడీ అని బాబు చెప్తే, అది కాదండి ఇలా ఉంటుందని నా భార్య చెప్తే, నిజమా ఇలా ఉంటుందా, మరి నాకు ఇలా అర్థమైంది అని సీరియస్గా మాట్లాడుకునేది ఉంటుంది. చాలా తీవ్రంగా మధ్యలో ఫోన్ వచ్చినా ఎత్తకుండా పక్కన పెట్టి డిస్కస్ చేసే సమయం ఉంటుంది, నవ్వుతూ మాట్లాడే సమయం ఉంటుంది. అంతేగాని తండ్రి అనేసరికి నీవు దేవుడు అన్నదానికంటే తండ్రి అనడము, దేవుడు చాలా దూరమైన మాట, తండ్రి చాలా ఒకటి అయిన మాట. ఆ తండ్రి నిన్ను ఎక్కడో ఎవరి కిందనో జాబ్ పెట్టేసింటే, ఎవరి పనో చేయడానికి గనక ఆయన గనక అప్పగించింటే నీవు ఆయనతో సీరియస్గా సమయం గడపాల్సిన ఆజ్ఞలో లేవు. కానీ నీవు ఏ తండ్రినైతే కలిగి ఉన్నావో ఆ తండ్రి వారసునిగా, ఆ తండ్రి ప్రాజెక్ట్లో నువ్వు ఒక బలమైనటువంటి ఎంప్లాయీగా ఉన్నావు, ఒక బలమైన సాధనంగా ఉన్నావు. ఆయన నీ ద్వారా చేయాల్సినవి వేరే వాళ్ళకు అప్పగించాడు. ఆయన దగ్గర నుంచి నువ్వు అనుదినము నేర్చుకోవాలి. అందుకనే ప్రార్థనలో ఏమి చెప్పాడు, ఈలాగు మీరు ప్రార్థన చేయుడి. బైబిల్ అంతట్లో, బైబిల్ అన్ని ప్రార్థనలు ఉన్నాయండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుణ్ణి తెలుసుకున్న భక్తులు వారి ప్రార్థన జీవితం ఇలా చేశారు అని మనం బైబిల్లో చదువుతూ వస్తున్నాము. కానీ యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఎందుకో తెలుసా? బైబిల్లో ఉన్న భక్తులందరూ, ప్రవక్తలు ఏం చేసినా దేవా అని చేశారు, దేవా యెహోవా అని చేశారు. కానీ మొట్టమొదట యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. అది ప్రార్థన కాదు, ప్రార్థన నమూనా.
ఇలాగూ ప్రార్థన చేయండి. ఒక ఫార్ములా ఇస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఇలానే చేయండి కాదు, ఇలాగూ చేయండి, ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అన్న ఒక నమూనా యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చాడు. అందులో మొట్టమొదట ఏముండాలి? మీ పక్కవాళ్ళు చెప్పండి. దేవుని సన్నిధిలో దుఃఖం ఉందని, బాధ ఉందని, నేను రాత్రి నువ్వు పడుకుంటావని రాలేదు ప్రభా, పొద్దున్నే నువ్వు లేస్తావని నాకు తెలుసు ప్రభా, వాకింగ్ వెళ్తావు కదా, అందుకని పొద్దున వచ్చాడు ప్రభా, రాత్రి నా భర్త తిట్టాడు. రాత్రి అంటే దేవుడు పడుకొని ఉంటాడంట, పొద్దున్నే వాకింగ్ వెళ్తాడంట. అప్పుడు మనుషులు దుఃఖంలో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి, భయంలో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి, బంధకాల్లో ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ క్రైస్తవుడు వీటన్నిటికి మించి పరలోకమందున్న మా తండ్రి. తెలుగు బైబిల్లో పరిశుద్ధపరచబడును గాక అని ఉంది, కానీ పరిశుద్ధపరచబడడం కాదండి. ఘనపరచబడును గాక, పూజింపబడును గాక, హెచ్చింపబడును గాక. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడడానికి ఆయన ఏమైనా పాపమా? కాదండి. మనము పరిశుద్ధపరచబడును గాక అంటే నీ నామం పరిశుద్ధమైనది, నీ నామం ఘనమైనది, నీ నామం ఉన్నతమైనది అని అర్థము. అంటే మొట్టమొదట నీకు ఈ భూమి మీద ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులను పక్కన పెట్టి పరలోకమందున్న తండ్రికి నువ్వు సమయాన్ని ఇవ్వాలి. పరిస్థితులు బాగాలేకపోతే, పరిస్థితులు బాగుంటే కాదు. ఒక ఆఫీస్కి వెళ్ళినట్టుగా, ఒక టైంకి ట్రావెల్ చేసినట్టుగా, ఒక వ్యక్తి రమ్మంటే వెళ్ళినట్టుగా ప్రతి దినము నీ క్రైస్తవ జీవితంలో దేవునికి సమయం ఇవ్వడం అనేది మ్యాండేటరీ. ఒక ప్రోటోకాల్ లాంటిది, కంపల్సరీ కమాండ్, అది ఆజ్ఞది. ఈ కష్టంతో, శ్రమతో, ఇబ్బందితో సంబంధం లేదు, శోధనతో సంబంధం లేదు. నీకు ఏమున్నా ఏం లేకపోయినా అనుదినము నీవు నీ శరీర సంబంధమైన సమయాన్ని, నీ శరీర సంబంధమైన రోజుకి 24 గంటలు అన్న టైంలో నీవు దేవునికి సమయము ఇవ్వడము అన్నది ఏదో పని చేసుకుంటూ దేవా స్తోత్రము నాయనా కాఫీలో చక్కెర తక్కువేసావేంటే, దేవా నీకు మహిమ కలుగును గాక, ఈరోజు ఇడ్లీ తిందామనుకుంటున్నాను, దేవునితో మాట్లాడలేకుండా ఉండలేము, మనుషులతో మాట్లాడకుండా ఉండలేము, అందుకనే మనుషులతో దేవునితో కలిసి మాట్లాడుతూ ఉంటాము. ఇది నీ జీవితంలో నీవు చేసే మిస్టేక్. దేవుడు నీకు తండ్రి అయినంత మాత్రం చేత ఆయన దేవుడు. పని చేసేటప్పుడు ఆయన దేవుడు. ఆయన తనతో నీకు సహవాసం ఇచ్చాడు. ఆ సహవాసాన్ని బట్టి ఆయన నీకు తండ్రి. రిలేషన్ ప్రకారం ఆయన నీకు తండ్రి. కానీ పని కొరకు, ప్రాజెక్టు కొరకు, దేవుడు చేయాలనుకున్న పని కొరకు, ఆ పని కొరకు నిన్ను వారసునిగా స్వీకరించాడు. ఆ వారసత్వపు జీవితము ద్వారా నీకంటూ బాధ్యత ఇవ్వబడింది. ఆ బాధ్యత బరువు ఎంతో, దాన్ని ఎలా నెరవేర్చాలో అనుదినము నీవు తండ్రి దగ్గర చూడాలి, నేర్చుకోవాలి. యోహాను సువార్త 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. మీ పక్క వాళ్ళతో చెప్పండి, తండ్రి చేసేది కుమారుడే చూడాలి, కుమారుడు కానివాడు చూడలేడు. మీ పక్క వాళ్ళు చూడండి, తండ్రి నిన్ను కుమారునిగా ఎందుకు చేసుకున్నాడంటే, చెప్పండి మీ పక్కన వాళ్ళతో, ఎందుకు నువ్వు క్రైస్తవునివి అయ్యావంటే, ఎందుకు నువ్వు వారసునివి అయ్యావంటే, ఆయన నీకు చూపించేది నువ్వు మాత్రమే హక్కుతో చూడగలవు. ఆయన చేసేది, ఆయన చూపించేది, ఆయన మాట్లాడేది కేవలం నువ్వు మాత్రమే వినగలవు. ఆ యాక్సెస్ అనేది కేవలము ఆయన రాజ్య వారసునికి మాత్రమే ఇవ్వబడింది. అది ప్రివిలేజ్, అది ధన్యత. నువ్వు చాలా అతిశయించాల్సిన వ్యక్తివి. ఏ దేవుడైతే భూమి ఆకాశంలో సృష్టించాడో, సృష్టి రహస్యం ఏంటి అని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా ఈరోజు వరకు తేలలేదు. కానీ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే సృష్టి రహస్యము ఏమీ కాదు, దేవుడే.
ఆ సృష్టి అంతటిని చేయడానికి దేవుడు వాడిన శక్తి ఏంటి అంటే ఆయన వాక్కే. ఇది సీక్రెట్ అండి. సరే, జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ జ్ఞానం చొప్పున ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకు దేవుడు యాక్సెసిబిలిటీ వాళ్ళకు లేదు. కానీ నీవు దేవుని రాజ్య వారసునిగా దేవుడు చేసేది చూడడానికి, దేవుడు చెప్పేది వినడానికి, ఆ ప్రకారం చేయడానికి నీకు సామర్థ్యం ఇవ్వబడింది. అది అనుదినము ఆయన దగ్గరికి వెళ్ళి చూసి విని నేర్చుకొని అది అనుదినము నీవు చేయాల్సిన బాధ్యత నువ్వు కలిగి ఉన్నావు. పరలోక రాజ్య వారసునిగా. పరలోకమందున్న మీ నామము, మీ రాజ్యము, మీ చిత్తము ఎక్కడ నెరవేర్చబడాలి? ఇప్పుడు పరలోకంలో ఏం నెరవేర్చబడుతుందంట? ఈ భూమి మీద ఏం నెరవేర్చబడాలంట? పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుందో అలానే ఈ భూమి మీద నా చిత్తం జరుగునుగాక. ఉందా బైబిల్లో? ఏముంది? పరలోకం. మళ్ళీ సారీ, దీంట్లోకి వద్దాం. ఇది కంప్లీట్ చేద్దాం. ఏంటి? కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏమీయూ చేయనేరడు. ఆయన మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నీ అంతకు నువ్వు చేసే పని అయితే, నీ శక్తితో ఏదైనా చేసే పని అయితే తనంతకు తాను కనీసం ప్రేయర్ కూడా చేయలేడండి. ఒక చిన్న రాయి తీసి పక్కన పెట్టలేడు. ఏమి చేయాలన్నా తండ్రి చిత్తము పరలోకమందు ఎలా నెరవేర్చబడుతుందో అదే చిత్తమును సేమ్ టు సేమ్ ఈ భూమి మీద నేను కుమారునిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని, ఆయన ప్లాన్ను నా ప్లాన్గా, నా అదిగా తీసుకొని దాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలి. దాని కొరకు నీవు అనుదినము ఆయన దగ్గర తెలుసుకోవడానికి, చూడ్డానికి సమయమును ఇవ్వడమే ప్రార్థన సమయము. అది కమాండ్. నీకు తోచినట్లుగా నీ పరిస్థితులను బట్టో, మనుషులను బట్టో, మనసు బాగాలేదనో అలాగా టైంపాస్ చేయడము కాదు. కమాండ్. దేవునితో సమయము. ప్రార్థన అన్నది దేవునితో సమయము, దేవుణ్ణి తెలుసుకునే సమయము. ఆయన తండ్రిగా నిన్ను ఏం చేయమంటున్నాడో, నువ్వు ఎలా చెయ్యాలని చూపిస్తున్నాడో దాన్ని వినడము చాలా ఇంపార్టెంటు. అది నీకు ఇవ్వబడిన కమాండ్. నువ్వు గనక అలా చూసి, అలా విని, అలా చేయకపోతే నువ్వు ఏమి చేయలేవు. నీ అంతకు నువ్వు ఏమి చేయలేవు. నీ అంతకు నువ్వు ఏమి ఫలించలేవు. నువ్వు వింటావు, ఫలిస్తావు. నువ్వు చూస్తావు, ఆ ప్రకారం చేసి ఫలిస్తావు. అది ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన కమాండ్, ఆజ్ఞ. నీవు ఆజ్ఞగా తీసుకొని ఆయన సన్నిధిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. ఆయనను వినాలి, చూడాలి. ఆయన నువ్వు వినున్నట్లుగా ఆయన మాట్లాడతాడు, నువ్వు చూచున్నట్లుగా నీకు చూపిస్తాడు. మేబీ ఒక రోజులో నీకేం అర్థం కాకపోవచ్చు. దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు మాటల్లో ఏముంది అన్నది నీవు చాలా తీవ్రంగా తెలుసుకోవడానికి బైబిల్ చదవాలి. మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యండి. ఎలాగో ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి అంటే దాని అర్థం ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం ఏంటంటే, నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి. పరలోకంలో నీకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఈ భూమి మీద నిన్ను తన కుమారునిగా చేసుకున్నాడు. ఆ తండ్రి పరలోకంలో ఒక గొప్ప ప్రాజెక్టు నీ పట్ల కలిగి ఉన్నాడు. దాన్ని నువ్వు తీసుకోవడము నేర్చుకోవాలి. ఆ ప్రాజెక్టును నెరవేర్చడానికి నువ్వు వినాలి. అన్న కుమారునిగా నువ్వు వర్ధిల్లాలి అన్నది నీ యొక్క జీవన విధానము అవ్వాలి. అలా కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కొరకు నీవు ప్రయాసపడేటువంటి కుమారునిగా ఉంటే యు ఆర్ నాట్ ఎ సన్. నీవు వారసునివి కానే కాదు. నీవు ఈ భూమి మీద ఉన్న సంగతులతో పోరాడి గెలిచేటువంటి వ్యక్తివైతే నువ్వు అసలు యేసుప్రభు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చే పనే లేదు. యేసుప్రభు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి నిన్ను
పరలోక రాజ్య వారసునిగా చేశాడు అంటేనే దాని అర్థము నువ్వు పరలోక రాజ్య సంబంధమైన ప్రాజెక్ట్లో ఉన్నావు, పరలోక రాజ్య సంబంధమైన సంగతులను గ్రహించగలిగిన స్థితిలో ఉన్నావు. నువ్వు ఈ భూమి మీద ఏ బిజినెస్ చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేస్తూ ఏం చేయాలి, బిజినెస్ చేస్తూ ఏం చేయాలి, ఏం చదువుతూ ఏం చేయాలి, ఏం చేస్తూ ఏం చేయాలి అన్నది నువ్వు వినాలి. కొన్నిసార్లు ప్రవచనం అనేది నా ద్వారా మీకు వస్తుంది, కొన్నిసార్లు మీరే దేవుని స్వరాన్ని వింటారు, నిశ్చయముగా నేను హెచ్చించబోతున్నాను అని. దాన్ని తీసుకొని పక్కన పెడతామండి. ఇచ్చిస్తాడు దేవుడు ఇచ్చిస్తాడా, ఇంకా నేను ఇంకా గొప్ప చేయబడతాను. ప్రవచనం విన్న ప్రతిసారి, వాగ్దానం వచ్చిన ప్రతిసారి నీవు ఇంకా దేవుని సన్నిధిని ఆశ్రయించడం నేర్చుకోవాలి, వినాలని కోరుకోవాలి. ప్రభా, ఎలాగా నేను ఆ స్థితిలోకి రీచ్ అవ్వగలుగుతాను, ఎలా మాట్లాడే స్కిల్స్, ఎలా పనిచేసే స్కిల్స్, ఎలాంటివి కలిగి ఉంటే నువ్వు అనుకున్న దాన్ని రీచ్ అవ్వగలను. నన్ను ఆ విధంగా సిద్ధపరచు, ఎలా సిద్ధపడాలో నాకు నేర్పించు. నేను చేస్తున్న బిజినెస్లో నేను తలగా ఉండాలి. ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నా సరే నేను మాత్రం నంబర్ 1గా ఉండాలి. ఇది నా ప్రాజెక్ట్ కాదు, నీ ప్రాజెక్ట్. ఇది నా పని కాదు, నా బిజినెస్ కాదు, ఇది నీ బిజినెస్. పరలోకమందు ఏం జరుగుతుంది? పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న మాట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నీ నామం పూజింపబడును గాక, నీ నామం ఘనపరచబడును గాక, నీ నామం ఆరాధించబడును గాక, నీ నామం హెచ్చింపబడును గాక అని మాట్లాడుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ నామము ఘనపరచబడును గాక. మీ రాజ్యము ఏం పోవాలి, ఏం రావాలండి? ఏం పోవాలని ఉంది, ఏం రావాలని ఉంది? ఏం పోవాలని ఉందా బైబిల్లో? ప్రార్థన ఇలాగ చేయమన్న దాంట్లో ఏం పోవాలనేది ఉందా? ఏం రావాలని ఉంది? మీ రాజ్యము అంటే ఈ బిజినెస్ ఏంటి అంటే పరలోక రాజ్యము, పరలోకములో ఉన్న రాజ్యము. ఉదాహరణకు ఒక రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడుపుతుంది ఒక పార్టీ. అంతటితో ఆగుతుందండి? మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఈ రాష్ట్రంలో పలాని పార్టీకి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంటు, ఆ పార్టీ ఏం చేస్తుందంటే పక్క రాష్ట్రాలను కూడా ఎలా మన పరిపాలనకు కిందికి తెచ్చుకోవాలి, ఎలా మనము గెలవాలి, ఎలా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఏ విధమైనవి పెడితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని 24 గంటలు డిస్కషన్లు. ఏ స్ట్రాటజీస్ కూడా వెళ్ళాలి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అసలు నువ్వు ఒక పెద్ద కింగు, అది నీకు అర్థం కావట్లేదు. నీకు బెంజ్ కారు ఉంటేనే నువ్వు కింగువు, 10 కేజీలు బంగారం వేసుకొని తిరిగితేనే కింగువు, పెద్ద బంగ్లాలు ఉంటేనే కింగు అనుకొని ఈ భూమి మీద నువ్వు ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకొని నీవు కింగువు కాదనుకుంటున్నావు. మీ పక్క వాళ్ళు చెప్పండి, మార్చేయి, కింగులాగా మార్చుకో. నిన్న ఒక చోటికి ప్రేయర్కి వెళ్ళానండి. నేను అక్కడ అంటున్నాను, అపార్ట్మెంట్లో నిలబడి, ఇలాంటి వాతావరణం ఉంటే జీవితం మీద కొంచెం హోప్ వస్తుంది అంటున్నానండి. ఆ బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్, కలర్ఫుల్ అటువంటివి చూసినప్పుడు అరే ఇటువంటి జీవితం మనం జీవించితే బాగుంటుంది కదా, ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, ఇలాంటి కార్లు తిరిగితే బాగుంటుంది కదా. మీ పక్కన చెప్పండి, నీ మైండ్ మారాలి అంటే నువ్వు వాడే వస్తువులు మారాలి, తినే తిండి మారాలి, వేసుకునే బట్టలు మారాలి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదండి. ఎందుకు దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తాడు?
ఆర్థికంగా ఎందుకు బ్లెస్ చేస్తాడు? మంచి మంచి బట్టలు వేసుకోవడానికి. కారణం ఏంటంటే నువ్వు కింగు అని నీకు అర్థం కావడానికి. నువ్వు రాజరికపు అభిషేకము కలిగిన వ్యక్తివి. నువ్వు ఎందుకు ఫైనాన్షియల్గా బ్లెస్ అవుతావు, హెల్త్లో బ్లెస్ అవుతావు, వెల్త్లో బ్లెస్ అవుతావు. దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు? కారణం ఏంటంటే పరలోకమందున్న తండ్రి చిత్తము మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ వస్తుంది. మీ పక్కలు చెప్పండి, లైఫ్ మీద కొన్ని హోప్ రావాలంటే, లైఫ్లో కొంచెము ఇలా కూడా బ్రతకొచ్చు అన్న ఫీలింగ్ రావాలంటే కొన్నిటిని మనము, నేను చెప్పాను కదా, కేవలం దేవుడు మాట్లాడితేనే లేకపోతే దేవుడు అనుకుంటేనే కాదు, కొన్ని మనుషుల నుంచి నేర్చుకోవాలి, కొన్నిటి నుంచి మనము నేర్చుకోవాలి అని చెప్పాను కదా. దేవుడు పరలోకమందున్నాడు, ఈ భూమి మీద నువ్వు ఉన్నావు. నువ్వు పరలోకమందున్నటువంటి వాతావరణాన్ని ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి నిన్ను ఆయన వారసునిగా చేసుకున్నాడు. కనుక నీవు పరలోకమందున్న తండ్రి ఆ రాజ్యము, ఆ పరిపాలన, ఆ శక్తి, ఆ అధికారము, ఇవన్నీ నువ్వు గ్రహించుకున్నట్లుగా అనుదినము నువ్వు వినాలి, చూడాలి. ఆయన కూడా నువ్వు విన్నట్టుగా మాట్లాడుతున్నాడు, నువ్వు చేయనట్లుగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. అది చూడ్డానికి అది కంపల్సరీ. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు, నాకు అన్నీ తెలుసు కదా అని నువ్వు అనుకునవద్దు. కమాండ్. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు చూడాల్సిందే, వినాల్సిందే. ఈ ఆజ్ఞ అన్నది నీవు అతిక్రమించకూడదు. అనుదినము ఆయన నీతో మాట్లాడడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సంతోషంగా మాట్లాడడానికి, సీరియస్గా డిస్కస్ చేయడానికి ఆయన నిన్ను అనుదినము నాతో సమయం గడుపు అన్న ఆజ్ఞను నీకు ఇచ్చి ఉన్నాడు. అలా నీవు సమయం గడపడానికి నీలో తన ఆత్మను నివసింపజేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ నిన్ను తండ్రి సన్నిధికి తీసుకొని ప్రార్థన ఆసక్తి, ప్రార్థన చేయాల్సిన నీడ్, బైబిల్ చదవాల్సిన అవసరత ఆ పరిశుద్ధాత్ముడు నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరేపణ లేకపోతే నేను వెళ్ళను కాదు, ఆయన ప్రేరేపిస్తూనే ఉన్నాడు. నీ మానసిక స్థితిని బట్టి నీకు ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు, కానీ నీవు ఆజ్ఞలో ఉన్నావు. నువ్వెంత బిజీ పర్సన్ అయినా దేవుణ్ణి మించి బిజీ పర్సన్ కాదు. అర్థమవుతుంది, అర్థం కావట్లేదండి. ప్రార్థన అనేది ఆజ్ఞనా లేకపోతే పర్వాలేదా? అప్పుడప్పుడు వెళ్ళొచ్చా? అప్పుడప్పుడు చూడొచ్చా దేవుణ్ణి? అప్పుడప్పుడు అడిగి తెలుసుకోవచ్చా? నీకు అర్థం కానిది మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే అనుదినము ఆయన ఏం చెప్తాడో వినడానికి సమయం ఇవ్వాలా? ఇది నీ జీవితంలో కమాండ్ చేయబడింది. ఇది నీ జీవితంలో ఆజ్ఞాపింపబడినటువంటిది. పరలోకమందున్న దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడము అన్న ఆజ్ఞలో నువ్వు ఉన్నావు. అంతేగాని నీకు తోచిన విధంగా నీకున్న సమస్యలను తీసుకొని ఆయనకు చెప్పి ఆయన ఏదో ఒకటి చేస్తాడులే అని నువ్వు కాదు. ఈవెన్ నీ ప్రాబ్లం చెప్పినా ఆయన నీతో ఏం చెప్తున్నాడో వినే టైం నీకు ఉండాలి. ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో అన్న ఓపిక నీకు ఉండాలి. ఇది నిన్ను నీవు ట్రైనప్ చేసుకోవాలి. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం మనము? ప్రేయర్ అనేది కమాండ్. దేవునికి సమయం ఇవ్వడం అన్నది, దేవునికి మాత్రమే సమయం ఇవ్వడం అన్నది నీ జీవితంలో ఆజ్ఞాపింపబడింది. ఆ ఆజ్ఞ దేని కొరకు అంటే ఆయన నీతో సంతోషంగా మాట్లాడడానికి, ఆయన నీతో చాలా సీరియస్ థింగ్స్ చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయనకు సమయం ఇవ్వడము అన్న ఆజ్ఞ, లోబడము అన్నది, విధేయత చూపించడము అన్నది ప్రతి దినము ఒక బెస్ట్ టైము దేవునికి ఇవ్వడము నువ్వు ప్రారంభించు. ఆ టైంలో నువ్వు అన్ని భాషలు మాట్లాడగలిగిన వ్యక్తిగా ఉంటే ప్రత్యేకంగా అన్ని భాషలు మాట్లాడడానికి టైం కేటాయించుకొని మాట్లాడు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ అనేటువంటిది దేవుని స్వరమైంది, దేవుని ఆత్మ, దేవుని జీవమై ఉంది. టోటల్గా పరలోక సంబంధమైన జీవితాన్ని వాక్యములో ఆయన బంధించి నీకు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని చదవడము నువ్వు ప్రారంభించు, సమయం కేటాయించు.
సమయాన్ని కేటాయించి అనుదినము దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అసలు నువ్వు సమయమే ఇవ్వని వ్యక్తిగా ఉంటే సమయం ఇవ్వడము అన్నటువంటిది నువ్వు ప్రారంభించు. అది నీకు ఆశీర్వాదము, అది నీకు దీవెనకరము. నువ్వు ఊహించని స్థాయిలో, ఊహించని స్థితిలోకి ఆయన నిన్ను గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యముతో నీకేం అర్థం కావట్లేదు, ఏం చేయొద్దు, బైబిల్ పట్టుకో, కూర్చో, అంతే. బైబిల్ చదువుతూ వెళ్ళు, చదువుతూ వెళ్ళు, చదువుతూ వెళ్ళు. కొద్దిసేపటికి నీ నోటికి మాటలు వస్తాయి, మాట్లాడు. పాటలు వస్తాయి, పాడు. కృతజ్ఞత చెల్లించడం వస్తుంది, కృతజ్ఞత చెల్లించు. ఆయన చేసిన మేలు గుర్తొస్తాయి, కొద్దిసేపటికి కృతజ్ఞత చెల్లించు, ఘనపరచు. ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? సైలెంట్గా సమయం గడుపు. ఇది అనుదినము క్రమం తప్పకుండా నీవు ఎంత సమయం ఇవ్వాలో అన్నది నువ్వు నిర్ణయము తీసుకో. దాన్ని పెంచుకుంటూ వెళ్ళు. ఒకటే రోజు నువ్వు సూపర్ పవర్ గురించి ఆలోచించొద్దు. ఆల్రెడీ మోర్ దాన్ సూపర్ పవర్ నువ్వు. కారణం ఏంటంటే ఏ రోజైతే నువ్వు క్రీస్తులకు బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నావో ఆల్రెడీ నువ్వు సూపర్ పవర్ఫుల్గా తయారైపోయావు, పరిశుద్ధునివి అయిపోయావు, ఐశ్వర్యవంతునివి అయిపోయావు. ఇదొక్కటి నీకు అర్థమైతే చాలండి. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఒక్కటి నీకు ప్రార్థనకు అర్థమైతే నీవు గడగడ వణుకుతావు. పరిశుద్ధాత్మ నిన్ను తోసుకొని వెళ్తాడు. ఆ గడగడ వణకడం అనేది భయం మాత్రమే కాదు, ఎక్సైట్మెంట్. కూర్చోలేవు, నిలవలేవు, ప్రే చేయకపోతే అన్న దాంట్లో నీవు మూవ్ అవుతావు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఒక ఆజ్ఞ గురించి మాట్లాడి ఉన్నాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి, ఆ ఆజ్ఞకు విధేయత చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నిలబడు. అనుదినము సమయం ఇవ్వడం అన్నది, ఈవెన్ నువ్వు భాషలు మాట్లాడే వ్యక్తిగా, బైబిల్ అధికంగా చదివే వ్యక్తిగా ఉన్నా సరే, అనుదినము అలా మాట్లాడేసి బైబిల్ చదివేసి వెళ్ళిపోతున్నావేమో. మౌనంగా ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడు, నీ అంతరంగంలో నుంచి ఏం వినపడుతుంది అని వినే ఆలోచించే సమయం నువ్వు కేటాయిస్తున్నావో లేదో. అనుదినము ఆయన నీకు క్రొత్త సంగతులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంట్లో కొన్ని నీ ప్రోత్సాహము, నీ ధైర్యము, నీవు విడుదల కలగడానికి, నువ్వు జయించడానికి, నువ్వు ధైర్యంగా ముందుకు సాగడానికి సంబంధించిన అనేక విషయాలు ఆయన నీతో ముచ్చటించడానికి ఉన్నాడు, మాట్లాడడానికి ఉన్నాడు. నువ్వు కేవలం సమయం ఇవ్వడము ప్రారంభించు. బెస్ట్ టైం ఇవ్వడానికి ప్రారంభించు. నువ్వు దేవునితో సమయం గడుపుతున్నావని నీ ఉద్యోగాన్ని మానేయొద్దు, నీ బిజినెస్ మానేయొద్దు, నీ చదువు మానేయొద్దు, నీ కుటుంబాన్ని మానేయొద్దు. నీ కుటుంబంతో సమయం గడపడము, నీ ఉద్యోగానికి సమయం గడపడము, ఇవి దేవుడు నీకు ఇచ్చిన దేవుని మహాకృప. కానీ దేవునితో సమయం గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మిగిలిన వాటన్నిటినీ హ్యాండిల్ చేయడానికి కావాల్సిన జ్ఞానము నీకు ప్రభు ఇస్తూ ఉన్నాడు. తండ్రి, ఏ మాటలు మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా ఈ మాటలను స్థిరపరచు, బలపరచు, మీ ఆత్మ ద్వారా ప్రోత్సహించు. మీరు మాట్లాడిన ప్రకారము నిర్ణయం తీసుకొని నిలబడిన ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇంకా లోతుగా బోధించండి పరిశుద్ధాత్ముడా, బోధకుడా, ఆదరించండి, నేర్పించండి, రూపాంతరపరచండి, బలపరచండి. వినున్నట్లుగా, చూచినట్లుగా ప్రతి హృదయము, ప్రతి ఆలోచనలు, ప్రతి తలంపులు రూపాంతరపరచబడేటట్టు చేయండి. ఇలాగూ ప్రార్థన చేయమన్నారు. ఒకవేళ వేరేలాగా ప్రార్థన చేస్తూ ఉంటే అది ఇప్పుడే తొలగిపోయి ఇలాగున ప్రార్థన చేయడం నేర్చుకుందరుగాక. సమయం ఇవ్వడం నేర్చుకుందరుగాక. చూడడము, గ్రహించడం నేర్చుకుందరుగాక. తన వాక్యం అన్నంతలుగా ఫలింపచేయండి. వారు తీసుకున్న నిర్ణయంలో స్థిరపరిచి నడిపించండి. యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు మహిమ చెల్లిద్దాం.